హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈరోజు ఒక 2 బ్లౌజులు కుట్టిన. ఒకటి లెహెంగా మీది బ్లౌజు, ఒకటి మన వింటేజ్ పట్టు దాని మీద బ్లౌజు కుట్టిన. ఫ్రెండ్స్, నాకు పెద్ద ఫ్రెండ్ ఉన్నది, చాలా పెద్ద ఫ్రెండ్ ఉన్నది. అంటే నాకు ఎందుకంటే ఎక్కడి పోయినా నాకైతే చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ మరి అది ఎందుకో కానీ పెద్ద పెద్దలు కాదు, నాకు చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ అవుతారు. అమ్మాయి అయితే నాకు స్కూల్ అప్పటి నుంచి తెలుసు, పరిచయం. ఎందుకంటే సెంటర్లో నేను ఎంబ్రాయిడరీ షాప్ పెట్టినప్పటి నుంచి టైలర్ షాప్ అక్కడ పెట్టిన కదా, అప్పటి నుంచి పరిచయం. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ముగ్గురి తీసుకొస్తారు. అక్కడైతే షాప్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం మన కాడికి దసరాకు తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళకి నచ్చినాయి. తర్వాత ఎంగేజ్మెంట్కు అబ్బాయి వాళ్ళు ఏం చేశారంట, అబ్బాయి వాళ్ళు వీళ్ళు ఏదో జరిగింది కానీ మగ్గం వరకు వేసి కుట్టిస్తాం, ఇక అక్కడ పల్లెటూర్లలో బాగుండదు అని చెప్పారంట. ఇక వాళ్ళ మాట తీసేయలేక వీళ్ళు ఏం చేశారంటే సరే అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది. అమ్మాయి వాళ్ళ చెల్లెకు తీసుకున్న డ్రెస్ ఖరాబ్ అయిపోయింది. 2 డ్రెస్సులు, ఆమె ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఖరాబ్ అయింది, మళ్ళీ ఈ చెల్లె అది పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెకు కూడా బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది. అంటే వాళ్ళు అంత పేరు పొందిన టైలర్లు అంటారు కానీ కొన్ని టైంలలో వాళ్ళు మరి ఎందుకు చేస్తారు, పెద్ద పెద్ద బోటిక్కులు పెడతారు. వాళ్ళైతే అప్పటి నుంచి వాళ్ళు అనుకుంటారు అసలు ఇక్కడ వేయకుండా అసలు అక్కడ ఎందుకు వేసినాం, వాళ్ళతో అంటే వాళ్ళు చెప్పినప్పుడు వేయకపోతే ఏమనుకుంటారో, ఫీల్ అవుతారో ఏమో అని అందుకోసం వేసినాం. అంటే అసలు అక్కడ వేసేదే కాదు, కానీ వేసినందుకు మాత్రం తగిన శాస్తి జరిగింది. అన్ని వేలు పెట్టి వేయించుకుంటే అసలు మాకు దానివల్ల తృప్తి లేదు అని చెప్పేశారు వాళ్ళు. వాళ్ళు అక్కడ ఖరాబ్ అయిన బ్లౌజుని లెహెంగాని నేనే సెట్ చేసిన. వాళ్ళు తీసుకొచ్చారు మళ్ళీ నా దగ్గరికి, తీసుకొస్తే నేనే సెట్ చేసిన. మళ్ళీ ఏమైందంటే వాళ్ళు నేను సెంటర్లో ఉన్నప్పుడు పెళ్లి బ్లౌజులన్నీ మన దగ్గరికి వచ్చినాయి. పెళ్లి బ్లౌజులన్నీ నేనే కుట్టిన, వాళ్ళ అమ్మ బ్లౌజులు నేనే కుట్టిన, నేనే ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన. పెద్ద పెద్ద బ్లౌజులు అక్కడ వేయించారు, కానీ ఆల్మోస్ట్ అన్నీ నేనే. హల్దీ ఫంక్షన్ది నేనే కుట్టిన, ఇంకా వేరే నేనే కుట్టిన. వర్కులు పెళ్లి లగ్గం మీద బ్లౌజు కూడా నేనే ఎంబ్రాయిడరీ వర్క్ వేసి కుట్టిన. వాళ్ళకైతే మస్తు నచ్చినాయి. అప్పటి నుంచి వాళ్ళు, నేను షాప్ మార్చి సెంటర్ నుండి నేను చాలా దూరం, మా ఇంట్లో అయితే ఊరుకు దూరంగా ఉంటుంది. అట్లా నేను నా ఇంటికి ఇక్కడికి అన్ని నేను మార్చుకొని ఇక్కడికి వచ్చినా కూడా ఊళ్ళో మస్తు మంది టైలర్లు ఉంటారు, కానీ వాళ్ళ కాడికి అస్సలే తీసుకోరు. వాళ్ళు ఎన్ని రోజులైనా ఆగి నాకు ఫోన్ చేసి ఇక్కడికే పంపిస్తారు. డ్రెస్సులైనా, లెహెంగాలైనా, క్రాప్ టాప్లైనా, బ్లౌజులైనా ఏవైనా మన దగ్గరికే పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం. ఇంటి ముందే టైలర్ షాప్ ఉంది, పక్క పొంటి టైలర్ షాప్ ఉంది, కానీ వాళ్ళకైతే నేనైతే వాళ్ళకట్ట ఫేమస్ అయిపోయినా. కొంతమంది చెప్తారు ఇట్లా గుట్టు అట్లా గుట్టు అని పట్టి చెప్తారు, కానీ అట్లా కుట్టిన వాటికి అట్లా ఎంత మద్దిచ్చి చెప్తారు, వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఎంత చెప్పినా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, నాకైతే వీళ్ళ విషయంలో అంటే వీళ్ళ అసలు చాలా మంది ఉన్నారు, కానీ నాకు మోమాటం. ఎందుకంటే నేను చేసేది ఒక్కదాన్నే. ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోవాలి, మిషన్ చూసుకోవాలి, స్టిచ్చింగ్ చూసుకోవాలి, కటింగ్ నేనే, అన్నీ నేనే, ఇంట్లో పనులు చేసుకునేది కూడా నేనే. కానీ అందుకు నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఒకసారి అయితే ఇది ఆలోచించుకోవాలి. మా వాళ్ళు అసలు నేను లేనప్పుడు వచ్చారు. వాళ్ళు ఎప్పుడైనా అంటే నువ్వే గుట్టు, ఇట్లా గుట్టు అని వాళ్ళు అయితే చెప్పరు. నాకు మొన్న తీసుకొచ్చింది, అబ్బా జాగృతి, జాహ్నవి, అసలు నా వల్ల కాదురా, నేను గుట్టలేనంటే నువ్వేం మాట్లాడకు, నువ్వే కుట్టి మాకు చెప్పేసేయాలి, అంతే ఇచ్చేసేయాలి, నువ్వే నీకు ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టా అంటే మేము ఇట్లా పెట్టా అట్లా పెట్టా అని ఇచ్చిపోయారు. ఇదైతే లెహంగా, ఇది రెడీమేడ్ కుట్టిన బాపద్ది. ఇది అయితే రెడీమేడ్గా కుట్టించిన బాపద్ది. అంటే ఇది కుట్టి వచ్చింది కానీ బ్లౌజ్ మాత్రం రాలేదు. ఫ్రెండ్స్, ఇదైతే దాని చున్నీ బాగా రిచ్గా ఉన్నది, చాలా హెవీగా ఉన్నది. బ్లౌజ్ అయితే అది లెహెంగా అయితే నేనైతే ఇది అసలు చాలా కష్టంగా ఉన్నది. క్రాప్ టాప్ కుట్టడానికి అయితే అసలు ఎంత కష్టం అంటే మొత్తం అది సీక్వెన్స్ క్లాత్.
ఇది లోపల క్రేప్ ఉన్నది, మళ్ళీ ఇది లైనింగ్. క్రేప్ ఉన్నది, ఇందులో లైనింగ్ ఉన్నది, 3 వరుసలు. ఇప్పుడు ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఆమె నీ ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టి కుట్టండి ఆంటీ అని చెప్పింది. కానీ ఇందులో క్లాత్ అయితే ఈ క్రాప్ టాప్ అయితే వచ్చింది, కానీ ఇందులో క్లాత్ అయితే ఎక్కువ. అండ్ ఆమెకు ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పింది, కానీ ఫుల్ హ్యాండ్స్కి అసలే క్లాత్ లేదు. అందుకోసం ఇదైతే నేను ఇట్లా తీసేసిన ఫ్రెండ్స్. నేను చెప్తానని అసలు ఇదంతా తీసిన కదా, ఎమ్మటెమ్మటే కుట్టాను అని నా పీకల మీద కూర్చుంది. అక్క వస్తుంది, అక్క గురించి నీకు తెలుసు, నువ్వు తొందరగా గుట్టి పెట్టాలంటే ఇదైతే కుట్టిన ఫ్రెండ్స్. ఇదైతే కుట్టిన కదా. ఈ కుట్టినాక ఏం చేసింది, ఫోన్ చేసి ఏమైందిరా మరి అయిపోయినాయి అని అంటే, ఆంటీ అసలు నేను చాలా బిజీగా ఉన్నా, అక్క హ్యాండ్ ఇచ్చింది, అక్క రాలేదు అంటే, మరి నన్ను కుట్టమని చెప్పినావు కదా, నేను ఇంత కష్టపడి కుడితే నువ్వు రాలేదంటాను, మరి నేను ఏం చేయాలి అసలు అని నేనన్నా. కానీ ఎందుకోగానే ఆమె అయితే రాలేదు. కుట్టి పెట్టిన, మనకు శ్రమ తగ్గిద్ది కదా. ఎట్లా అయితేంది కుట్టి అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఇదైతే ఇది స్వీట్ ఆర్ట్ నెక్ ఇచ్చిన, ముందు ప్రిన్స్ కట్ పెట్టిన. ఆమె కోరుకునేది ఏంది, హెవీ నెక్, హై నెక్ పెట్టమన్నది ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ యొక్క అరుణ ఎంబ్రాయిడర్ పేజ్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. ఈ హై నెక్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం కుట్టిన, అసలు చాలా అంటే నాకైతే ఇది పొద్దున్న నుంచి అసలు దీన్ని పట్టుకొని మురిసిపోతున్నా ఫ్రెండ్స్. ఇది మీకు కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజీని ఫాలో కొట్టండి. ఓకే ఫ్రెండ్స్.